ఏప్రిల్ నెల 18, 19, 20 తేదీల్లో మిథున రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారమే. ఇద్దరు వ్యక్తుల కారణంగా జరగబోయేది ఇదే. ఈ విషయంలో జాగ్రత్త. ఏప్రిల్ నెల 18, 19, 20 తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి జీవితం ఎటువంటి అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆశించిన ఫలితాలు అయితే ఉంటాయండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఇబ్బంది కలిగించే వారి నుండి దూరంగా ఉండాలి. శ్రీరాముని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఉద్యోగ జీవితంలో పురోగతి కనిపిస్తోంది. మీ నిర్ణయాల మీద విజయం ఆధారపడి ఉంటుంది. మంచి ఆలోచనతో ముందుకు సాగితే అధికారుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుంది. గత సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే కొన్ని విషయాల్లో స్పష్టత అనేది ఉండాలి. అశాంతి కలిగించే పరిస్థితుల్లో మౌనం పాటించండి. ధైర్యంగా వ్యవహరించండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. మిత్రులను నమ్మి ఆర్థిక వ్యవహారాలు చేపట్టకుండా ఉండడం మంచిది. నవగ్రహ ధ్యానం మీకు ఫలప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చండి. అంతేకాదు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ వీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మే తర్వాత గురుడి స్థానం మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. దాంతోపాటుగా ఆర్థిక పరంగా చాలా మెరుగైన చక్కటి ప్రయోజనాలు అయితే మీరు పొందబోతున్నారని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి 2025లో కెరియర్ పరంగా మొదటి 6 నెలల పాటుగా కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్లు కూడా ఉంటాయి. అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసేంత కాలం కూడా అదనపు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ రాశి నుండి శని 10వ స్థానంలో మీన రాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా మొదటి 6 నెలల పాటుగా ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం ఉండడం చేత కొంత ఒత్తిడికి కూడా లోనవుతారు. ఇదే సమయంలో మీరు తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు. రెండో భాగంలో జూలై నుండి చివరి 6 నెలలు మీ శుభ ఫలితాలు అయితే పొందుతారు. మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. మిథున రాశి వారి కొత్త ఏడాది వెండిని ధరిస్తే మేలు. ప్రతిరోజు ఏదో ఒక ఆలయం క్రమం తప్పకుండా సందర్శించాలి. గురువులకు సేవ చేయాలి. అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాల్సిన అవసరం అయితే కూడా వీరికి కనిపిస్తూ ఉందండి. ముఖ్యంగా ఏప్రిల్ నెల 18, 19, 20 తేదీల్లో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమైన అన్నట్లుగా మీ జీవితం అయితే మారబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది ఏర్పడబోతోంది. అన్ని విధాలుగా కూడా వీరికి చాలా మంచి అయితేనే జరగబోతుందండి. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ జీవితం కూడా చాలా సంతోషకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడు ప్రభావంతో స్నేహితుల ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి,
ఈ మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు చాలా అల్ప సంతోషులనే చెప్పాలి. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు. పోరాడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కూడా కలుగుతాయండి. ఈ రాశివారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనబట్టని కూడా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టుని సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు, కానీ చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దులకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచన వంటి సంబంధించిన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథరచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయట ఎందు వీరు చాలా నేర్పరులు. సెక్రటరీ, రాయబారం, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.